వెల్కమ్ టు ఆన్లైన్ ఫిక్స్డ్ క్లాసెస్. మన గ్రూప్ డి సిరీస్లో మాక్ నెంబర్ 15లో మ్యాథ్స్ సొల్యూషన్ చూద్దాం ఈరోజు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ ప్రైస్ ఆఫ్ 60 studs ఈజ్ y rupees. By spending 350 rupees more, one could get 5 extra sets and overall average price is reduced by 3 rupees. Find the value of y అన్నాడు. క్వశ్చన్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ద యావరేజ్ ప్రైస్ 60 sets యొక్క కాస్ట్ y రూపీస్ అంట. ఒకవేళ మనం 350 రూపీస్ ఎక్స్ట్రా ఖర్చు పెడితే 5 ఎక్స్ట్రా సెట్స్తో పాటు ఓవరాల్ ప్రైస్ మీద 3 రూపీస్ అనేది డిక్రీజ్ అవుద్దంట. అయితే మనకి క్వశ్చన్లో వై వాల్యూ అడిగాడమ్మ. క్వశ్చన్లో మనకు కావాల్సింది వై వాల్యూ కనుక్కోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి. మనకి ఫస్ట్ 60 sets, 60 ఒక సెట్ వై అనుకుంటే 60 sets ఎంత 60y ప్లస్ తర్వాత ఏనాడు 350 రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేసాం అనుకోండి. ఇది 350 రూపీస్ ఎక్స్ట్రా స్పెండ్ చేస్తే ఇప్పుడు ఏమవుద్దంట, ఆ 60 setsకి ప్లస్ 5 దీంట్లో వైలో అంటే యావరేజ్లో 3 రూపీస్ రెడ్యూస్ అవుతుందంట. ఇది క్వశ్చన్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎంతమ్మా 60y ప్లస్ 350. సో ఇది 65, ఇక్కడ y మైనస్ 3. సో ఇది 60y ప్లస్ 350. ఇక్కడ అంతా 65y, అదంతా వస్తుంది 18, అది 15, 195. సో మనకి 5 వాల్యూ అనేది ప్లస్ అయిపోతుంది కదా. ఇక్కడ 195 అంటే 350 ప్లస్ 195 5 4, ఇక్కడ 1 ఎంత వచ్చేదానికి 545. మనకి 5 వాల్యూ కావాలి కాబట్టి 5 1 ఇక్కడ 05. వై వాల్యూ ఎంత వచ్చిందంటే క్వశ్చన్లో 105. మనకి ఇనిషియల్ సట్ యొక్క వై ప్రైస్ ఎంత వచ్చిందంటే 109 అనమాట. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 2 pipes can be filled reserve 6 days and 9 days respectively. What part of the reserve will be filled if both the pipes open together in 2 days లో అంట. 2 pipes ఉన్నాయి, 2 pipes ఉన్నాయి. ఒక రిజర్వేర్ ఏంటంటే ఒకటి 6 days లో, ఇంకోటి 9 days లో ఫిల్ చేయగలదంట. అంటే ఇప్పుడు 2 days లో ఎంత పార్ట్ ఫిల్ అవుతుందని అడిగాడు క్వశ్చన్. చూడండి, ఫస్ట్ 6 తర్వాత 9, ఈ రెండు కామన్ గా ఎల్సిఎం తీసుకోండి. 6కి 9కి ఎల్సిఎం ఎంత 36. ఇది ఎంతలో పోతుంది 6లో పోతుంది, ఇది 4లో పోతుంది. ఇప్పుడు 2 daysకి 1 day వర్క్ ఇది అనమాట. 2 daysకి ఎంత అవుతుంది? 1 dayకి 10 యూనిట్స్ అయితే 2 daysకి 20 యూనిట్స్ కదా. అయితే ఈ 20 యూనిట్స్ అనేది 36లో ఎంత పార్ట్ ఉందని అడిగాడు క్వశ్చన్. ఇక్కడ ఎంత వస్తుంది? 4తో చేస్తే 4 5, ఇక్కడ 4 9s, 5/9 పార్ట్ అనేది మనకి 2 daysలో అనేది ఫిల్ అవుతుంది అనమాట. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూడండి. ప్రాబిలిటీ బేస్డ్ క్వశ్చన్. ప్రాబిలిటీ. సో ఒక్కొక్కసారి మనకి ప్రాబిలిటీ కూడా యాడ్ అవుతాయి గ్రూప్ డి క్వశ్చన్లో. సో మనకు అక్కడక్కడైతే ప్రాబిలిటీ క్వశ్చన్స్ కూడా నేను యాడ్ చేయిస్తున్నాను. ఇప్పుడు చూడండి. అండ్ అర్న్ కంటైన్స్ 10 pens, 8 pencils, 15 erasers. Find the probability of choosing any 2 things except the pencil అన్నాడు. ఒక కలాస్ ఉందన్నమాట, ఏదో ఒక బాక్స్ కలాస్ ఏదో అనుకోండి. దాంట్లో ఎలా ఉన్నాయంటే 10 పెన్స్ ఉన్నాయి, 8 పెన్సిల్ ఉన్నాయి, 15 ఎరేజర్లు ఉన్నాయి. ఏమంటే పెన్సిల్ తప్ప, పెన్సిల్ తీసుకోకుండా 2 వస్తువులు ఎంచుకునే ప్రాబిలిటీ కనుక్కున్నాడు. ఎప్పుడైనా చూడండి, మనకి ప్రాబిలిటీ ఫస్ట్ మనకు కావాల్సిన టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో కనుక్కోండి. టోటల్ ఐటమ్స్ ఇక్కడ ఎన్ని చూడండి. టోటల్ ఐటమ్స్ మనకు ఫస్ట్ ఏంటి కావాలంటే టోటల్ ఐటమ్స్ కనుక్కోవాలి. టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? 10 పెన్సిల్స్, 10 pens, 8 pencils, 15 erasers. టోటల్ ఎంత ఉన్నాయి? 33. ఇప్పుడు మనకి ఏమన్నాడు? 2 things అన్నాడు కాబట్టి 2 items ఎన్ని వస్తాయి చూడండి. 2 items. ఇప్పుడు మనకి 2 items కావాలి అంటే 33 into 20, 33 into 32, 2 items కాబట్టి by 2 అనమాట. ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇక్కడ ఇది 16, అది 48, అది 48. ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 2, ఇక్కడ 1 అంటే 528 వచ్చింది ఇక్కడ మనకి. ఇప్పుడు ఏమన్నాడు మళ్ళీ? నాట్ పెన్సిల్స్ అన్నాడు. నాట్ పెన్సిల్స్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. నాట్ పెన్సిల్స్ అన్నాడు. నాట్ పెన్సిల్స్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు యాక్చువల్గా పెన్సిల్ ఎంత? 8 తీసేయండి. అంటే ఇప్పుడు పెన్స్ ఎంత ఉన్నాయి? 10 ఉన్నాయి, ఎరేజర్స్ 15 ఉన్నాయి. 10 + 15 25. ఇప్పుడు ఎంత? ఇది 25 into 24 divided by 2. ఇది 12లో పోతే 24, అది 60 అనమాట. అంటే ఇది ఎంత వచ్చింది? 300. ఇప్పుడు మనకు ప్రాబిలిటీ ఏమడిగాడంటే ఈ మొత్తం వేలు 300లో
ఇది 528 ఎంతలో పోతున్నాడు చూడండి. ఇప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 12 టేబుల్ చూడండి, 12 2 24, 12 5 అంటే మనకి పైనలో 25 ఉండాలా, అంటే రెండు ఆప్షన్ కింద ఎంత 44లో డివిజిబుల్ అయిపోతుంది. అంటే మనకు వచ్చిన ఆన్సర్ అంతా 25 డివైడెడ్ బై 44. ప్రాబిలిటీ క్వశ్చన్ అమ్మ ఇది, చూసుకోండి ఒకసారి, మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ కాంపౌండ్ రేషియో అడిగాడు. మనకి ఒక 4 రేషియోలు ఇచ్చాడు, కాంపౌండ్ రేషియో కట్టాలి. ఒక రేషియో ఇచ్చాడు, ఒక 4 రేషియోలు ఇచ్చాడు, కాంపౌండ్ రేషియో ఎలా కడతారంటే ఇప్పుడు 12:5 కాబట్టి 12/5 ఇంటూ మనకి 25/14 కాబట్టి 25/14 ఇంటూ 42/15 ఇంకోటి ఏంటంటే 2/8. దీనికి మనం కాంపౌండ్ రేషియో కాదు. కాంపౌండ్ రేషియో ఇప్పుడు చూడండి ఎంతలో పోతే ఇక్కడ 5 5s, ఇక్కడ 5 3s, ఇక్కడ 3 4s, ఇది 4 2s, ఈ 2కి పోయింది, ఇదంతా 14 3s 42 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వచ్చిందంటే 3 అనమాట. ఆన్సర్ ఎంత వచ్చింది 3, ఆప్షన్ వచ్చి 3. కాంపౌండ్ రేషియో అంటే అన్ని మల్టిప్లై చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ x-2 అండ్ 2x-1 ఆర్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ ax² ప్లస్ bx ప్లస్ c అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్, మనకి ఏమడిగాడంటే a మైనస్ b ప్లస్ c డివైడెడ్ బై a ప్లస్ b ప్లస్ c అడిగాడు. సో మనకి ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ ఇచ్చాడంటే ఎంత ఇచ్చాడు వాల్యూస్ మనకి 5x-2, ఇక్కడ 2x-1. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 10x² 5x ప్లస్ 4x ప్లస్ 2, ఇక్కడ మనకి 10x² 9x ప్లస్ 2 అనమాట. 9x2 9x సారీ ఇక్కడ మైనస్ అన్నది మైనస్ 9x. ఇప్పుడు దీన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన దాంట్లో మనకి ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో ax² ప్లస్ bx ప్లస్ c వాల్యూ మనకి క్వశ్చన్లో దీని ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు ఈ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఏ వాల్యూ ఎంత అవుతుంది 10 అవుతుంది, బి వాల్యూ ఎంత 9 అవుతుంది, సి వాల్యూ ఎంత 2 అవుతుంది. ఇప్పుడు ఆ వాల్యూ పెట్టుకోవడమే. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది, సో వాల్యూస్ పెట్టుకున్న తర్వాత మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడ బాగా చూడండి. ఇప్పుడు మనకి వాల్యూస్ అడిగారు కాబట్టి 10, సో ఇక్కడ చూడండి ప్లస్ 9 ప్లస్ 2, ఇక్కడ 10 మైనస్ 9 ప్లస్ 2 అనమాట. సో ఇది మనకు సాల్వ్ చేసాం అనుకోండి 21/3 అంటే మనకు వచ్చేది ఆన్సర్ అంతా 7. సో మనకు అడిగింది ఏంటాడు, మనకి ఏమడిగాడంటే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ, ఈ వాల్యూ కనుక్కోమన్నాడు. యాక్చువల్గా రివర్స్ రేషియో అనమాట ఇది. క్వశ్చన్లో ఏంటంటే a ప్లస్ b ప్లస్ c డివైడెడ్ బై a మైనస్ b ప్లస్ c, ఈ వాల్యూ కనుక్కోవాలి. సో 21/3 అంటే 7. నెక్స్ట్ క్వశ్చన్ ఏ సమ్ 12,000 rupees invested some rate of simple interest 3 and 1/2 years. The simple interest received 2100. వాట్ ఈస్ ద రేట్ అన్నాడు. ఏముందో క్వశ్చన్, మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు, ఇంట్రెస్ట్ ఇస్తాడు, మనకు కావాల్సింది రేట్ కనుక్కోమన్నాడు. రేట్ ఏమవుతుంది 100 ఇంటూ ఇంట్రెస్ట్ అంత ఇచ్చాడు మన క్వశ్చన్లో 2100 డివైడెడ్ బై ప్రిన్సిపల్ 12,000 ఇంటూ అదంత రేట్ అంత 3 2 6 7/8 అంటే 7 ఇంటూ 2. సో క్యాలిక్యులేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ జీరోస్కి జీరోస్ పోయింది, ఇక్కడ 60sలో పోద్ది, ఇక్కడ ఎంత ఇది 3లో పోద్ది, ఇక్కడ ఎంత ఇది 20లో పోద్ది, ఇక్కడ ఎంత 5లో పోద్ది. మనకు రేట్ ఎంత వచ్చిందంటే 5% రేటు. సో ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ ఏ సాలిడ్ సిలిండర్ రేడియస్ 7 centimeters and height 10 centimeters melted recant into the small cubes of side 1 centimeter. Find the number of cubes అన్నాడు. చూడండి ఎప్పుడైనా ఒక వస్తువుని వేరే వస్తువుతో మెల్ట్ చేస్తాడంటే ఖచ్చితంగా అదేమవుతుందంటే వాల్యూమ్స్ రెండు సమానంగా ఉంటాయి అన్నమాట. సో మనకి ఇప్పుడు ఏమన్నాడు, సిలిండర్ వాల్యూమ్ ఏంటంటే మనం క్యూబ్ యొక్క వాల్యూమ్తో సమానం చేసుకోవాలి. క్యూబ్ వాల్యూమ్ మన సైడ్ 1 ఇచ్చాడు కాబట్టి క్యూబ్ యొక్క వాల్యూమ్ ఎంత అవుతుంది ఏ క్యూబ్ అంటే 1 క్యూబ్ అనమాట. 1 క్యూబ్ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ చూడండి మనకి పైఆర్ ఇక్కడ ఎంత వస్తుంది, సిలిండర్ యొక్క వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే πr² h కదా, πr² h అంటే ఎంత వస్తుంది
22/7 r స్క్వేర్ పై r స్క్వేర్ కాబట్టి 49 ఇంటూ 10 అనమాట రేడియస్. ఇక్కడ 7 7లో పోతే ఇక్కడ చూడండి ఎంత వస్తుంది 140, అది 14, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 0, 1540. ఆప్షన్ వచ్చేసి సెకండ్ అనమాట 1540. మనకి సిలిండర్ క్యూబ్ యొక్క నెంబర్ ఆఫ్ క్యూబ్స్ ఎన్ని వచ్చాయంటే మనకి 1540 క్యూబ్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ ఏసీబీ ఇఫ్ ట్రయాంగిల్ బిఏసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ 90 డిగ్రీ అన్నాడు. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఏం లేదమ్మా, జస్ట్ చూడండి మనకు కూడా ఏమన్నాడంటే యాంగిల్ బి వాల్యూ అడిగాడు. సో యాంగిల్ బి వాల్యూ ఎప్పుడు కూడా చూడండి, ఫస్ట్ మనకి యాంగిల్ ఎంత ఇచ్చాడు, యాంగిల్ ఏఓబి మన క్వశ్చన్ నుంచి 120 డిగ్రీ ఇచ్చాడు. సో ఏం లేదు, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లకి యాంగిల్ ఇచ్చినప్పుడు ముందు టోటల్ ఉన్న యాంగిల్స్ తీయండి. అంటే 180 నుంచి దీన్ని 120 మైనస్ చేయండి, డివైడెడ్ బై 2 ఎంత వస్తుంది ఇక్కడ 60/2 అంటే 30 డిగ్రీ. మనకి ఇచ్చిన క్వశ్చన్లో 30 డిగ్రీ ఇచ్చాడు. 30 ఎంత అవుతుంది అంటే 60 డిగ్రీ అవుతుంది. మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 డిగ్రీ కాబట్టి ఆ 90 డిగ్రీ నుంచి 60 డిగ్రీ మైనస్ చేసాం అనుకోండి 30 డిగ్రీ. సో ఆప్షన్ వచ్చేసి ఏ. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెక్ ఏ ఈజ్ ఈక్వల్ 2 అయితే మనకి కొన్ని వాల్యూస్ ఇచ్చాడు క్వశ్చన్లో చూడండి. సో చూడండి మనకి క్వశ్చన్ ఏమిచ్చాడంటే సెక్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, ఇప్పుడు మనకి వాల్యూ ఏమడిగాడంటే 2√3 cos a/2 మైనస్ 2/3 sin a డివైడెడ్ బై 2 cos a ప్లస్ 2 sin a/2 ఇచ్చాడు. చూడండి ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ sin a అనే 2 డిగ్రీ ఎక్కడ అవుద్ది 60 దగ్గర అవుద్ది. ఎక్కడ అవుద్ది చూడండి, నేను ఇప్పుడు రాస్తాను చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ ఎప్పుడో చెప్పండి వాల్యూస్. ఇక్కడ సైన్, కాస్, tan. సో 0, 30, 45, 60 అండ్ 90. ఇక్కడ 0 ఇది 1/2, ఇది 1/√2, ఇది √3/2, ఇది వచ్చేసి 1. దిస్ రివర్స్, ఇక్కడ 1, ఇక్కడ √3/2, ఇది 1/√2, ఇది 1/2, ఇక్కడ 0. సో మనకి ఏమవుతుంది ఇక్కడ tan అండ్ sin బై కాస్ 0/1 ఏమవుతుంది 0/1, ఇక్కడ 0. సో ఇక్కడ 1/√3, ఇక్కడ 1, ఇక్కడ √3, ఇది ఇన్ఫినిటీ అనమాట. సో ఈ వాల్యూస్ ఇప్పుడు మనకి గుర్తుపెట్టుకోండి. సీకెన్ ఏ డిగ్రీ 2 అని ఎక్కడ అవుద్ది యాక్చువల్గా అంటే సీకెన్ 6, ఇది కాస్కి రివర్స్ సీకెన్ కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది 60 డిగ్రీ దగ్గర అవుతుంది. అంటే మనం ప్రతి దగ్గర 60 డిగ్రీ మార్చుకోవాలి. ఇప్పుడు ఎంత ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్త ఆలోచించండి, మీకు అర్థం అవడానికి ప్రతి స్టెప్ వేస్తున్నాను. ఇంటూ ఇక్కడ చూడండి కాస్ 60/2, కాస్ 60/2 అంటే మనకి 30, కాస్ 30 వాల్యూ ఎంత వచ్చింది మనకి √3/2. ఓకే, మైనస్ 2/√3. తర్వాత సైన్ ఏ, సైన్ 60 కావాలి మనకి, సైన్ 60 ఎంత √3/2 డివైడెడ్ బై నెక్స్ట్ 2 కాస్. చూడండి కాస్ మనకి 60 డిగ్రీ కావాలా, కాస్ 60 డిగ్రీ ఎంత 1/2 ప్లస్ 2 ఇంటూ సైన్ 30 వాల్యూ కావాలి, సైన్ 30 అంత 1/2. సో ఇప్పుడు మనకి సాల్వ్ చేయాలి. సో ఇక్కడ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇది పోద్ది కాబట్టి 1 + 1 ఎంత అవుతుంది 2 అవుతుంది అనమాట. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 2కి √3 ఇది. సో ఇక్కడ దీనికి పోతే ఇది 1, ఇది 1/2. సో మనకి 2/2 ఇక్కడ ఎంత 1 + 1 కాబట్టి 2 - 1 2. అంటే ఇప్పుడు వాల్యూ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి 1. సో ఆప్షన్ వచ్చి ఏ అనమాట. ఆప్షన్ వచ్చేసి ఎంత వచ్చింది ఏ. ఓకేనా, అర్థమైందా? ఈ ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ మాత్రం ఖచ్చితంగా వస్తే కానీ ఆ సమ్ మనం చేయలేము అనమాట. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి,
నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. పార్ట్నర్షిప్. ఇఫ్ రామ్ అండ్ శ్యామ్ ఎంటర్ ద పార్ట్నర్షిప్, రాము శ్యామ్ ఇద్దరు 5,000 పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారంట. రామ్ అనే వ్యక్తి ఏంటంటే 4 monthsతో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత 2,000 రూపీస్ ఎక్స్ట్రా, అంటే 2,000 రూపీస్ విత్డ్రా తీసుకున్నాడంట. శ్యామ్ అదే టైంలో ఏం చేస్తాడు, శ్యామ్ కూడా 5,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి 4 నెలల తర్వాత 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాడంట. అయితే అప్పుడు ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ ఫ్రమ్ ద బిగినింగ్ ద పార్ట్నర్షిప్ గీత జాయిన్డ్ విత్ ది ఇన్వెస్ట్మెంట్ 10,000. కొంత టైం తర్వాత గీత కూడా మనకి జాయిన్ అయింది. ఎంత పెట్టి 10,000 పెట్టి జాయిన్ అయింది. అయితే మనకి ఎండ్ ఆఫ్ ది ఇయర్ 80,000 మనకి ఓవరాల్ ప్రాఫిట్ వచ్చింది. ఓవరాల్ ప్రాఫిట్ అంతా 80,000 వచ్చింది. అయితే మనకి ఏమనంటే షీ రిసీవ్స్ 20,000 అన్నాడు. అంటే గీత మనకి ఆమెకి షేర్ 80,000 షేర్ ఎంత వచ్చిందంటే 20,000 వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడంటే మన క్వశ్చన్లో గీత అనే అమ్మాయి ఏంటంటే ఎన్ని మంత్స్ తర్వాత మనకి ఆ పార్ట్నర్షిప్లో జాయిన్ అయ్యిందని క్వశ్చన్ అడిగాడు. కొంచెం క్యాలిక్యులేటివ్ క్వశ్చన్, కొంచెం డీటెయిల్గా చేయాల్సింది ఈ క్వశ్చన్ ఖచ్చితంగా. చూడండి ఒకసారి. ఇప్పుడు మనకి ఫస్ట్ గీత చూడండి. గీతకి షేర్ ఎంత వచ్చింది, టోటల్ అమౌంట్ ఎంత 20,000. ఆ 20,000లో 20,000 ఎంతలో 20,000 వచ్చింది, టోటల్ ఫ్రమ్ 80,000లో 20,000 అంటే రిమైనింగ్ 1/4 అనమాట. అంటే 4 వంతులు గీతకి 1 ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు రామ్ నెక్స్ట్ శ్యామ్ వీళ్ళంతా ఫస్ట్ చూసుకుంటే వీడు 5,000 పెట్టాడు, 4 నెలల వరకు పెట్టాడు. తర్వాత 4 నెలల తర్వాత ఏం చేశాడంటే 2,000 రూపాయలు తీసేశాడు. అంటే ఇప్పుడు ఎంత ఇది 3,000, 3,000 ఇంటూ 8 months వరకు పెట్టాడు. నెక్స్ట్ శ్యామ్ ఏం చేశాడంటే శ్యామ్ కూడా 5,000 పెట్టాడు. ఈడు 4 నెలల వరకు పెట్టి తర్వాత 2,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాడు, 7,000. మిగతాది 8 నెలలు కాబట్టి 8 నెలలు. ఇప్పుడు ఓవరాల్గా గీత ఎంత పెట్టింది తెలియదు మనకి. గీతకి రేషియో తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి ఓవరాల్గా మనకి గీతకి రామ్కి శ్యామ్కి రేషియో తీసుకుంటే ఎంత వస్తుంది అంటే ఇక్కడ దీనికి చూడండి ఒకసారి. ఇప్పుడు దీనికి టోటల్ రేషియో తీసుకుంటే ఎంత మనకి 10,000 కదా. క్వశ్చన్లో మనకి ఇన్వెస్ట్మెంట్ గీతది 10,000. ఎన్ని మంత్స్ పెట్టండి, X మంత్స్ పెట్టండి బై. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము దీనికి ఈక్వల్ ఏంటంటే వీళ్ళ అమౌంట్ అది అమౌంట్ ఈక్వల్ చేసుకుంటే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఇది ఎంత 20,000, ఇది 20,000, ఇది 24,000. సో ఓవరాల్ మనకి ఎంత వచ్చిందంటే 44,000 అనేది మనకి వీడి యొక్క అమౌంట్. నెక్స్ట్ ఇప్పుడు ఈడి అమౌంట్ ఎంత చూడండి ఇక్కడ జాగ్రత్తగా. ఇది 20,000, ఇది 56, 7 అయితే 56 కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 0,006,7. సో ఈడి అమౌంట్ ఎంత, ఆడ అమౌంట్ ఎంత. ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ దీనిలో 44,000 యాడ్ చేశాను అనుకోండి. 0,0,0,0 ఇక్కడ 1, ఇది 12. ఓవరాల్ మనకి ఎంత వచ్చింది 1,20,000. 1,20,000 వాళ్ళిద్దరిది ప్లస్ గీతది ఎంత 10,000 X ఈజ్ ఈక్వల్ టు మనకి గీతకి రేషియో ఎంత వచ్చింది 1/4. ఇప్పుడు చూడండి సాల్వ్ చేయాలి. ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చెప్తుంది, మల్టిప్లై చేయండి. ఇప్పుడు అది ఎంత అవుతుంది 10,000 40 lakhs. సో మీకు అర్థం అవడానికి ప్రతి స్టెప్ వేస్తాను. 40 lakhs X ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి ఇది ఎంతది 1,20,000 ప్లస్ 40,000 X 1,20,000, ఇది వచ్చేసి 10,000. సో ఇక్కడికి వెళ్తే ఏమవుద్ది, రివర్స్ చేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ వెళ్తే ఇప్పుడు ఎంత అవుతుంది 30,000 X ఈజ్ ఈక్వల్ టు 1,20,000. మనకు ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందమ్మా, ఎక్స్ వాల్యూ 4. మనకి ఎక్స్ వాల్యూ 4 కాబట్టి అంటే ఎన్ని నెలల తర్వాత 4 నెలల తర్వాత జాయిన్ అయింది. అంటే ఇంకెన్ని మంత్స్ చేస్తాడు 8 months. సో ఇక్కడ 12 months నుంచి 4 months తీసేస్తే మనకి 8 months. ఇది క్వశ్చన్ ఆన్సర్ అనమాట. సో ఆఫ్టర్ హౌ మనీ ఎన్ని నెలల తర్వాత ఆమె జాయిన్ అయ్యింది డ్యూటీలో, అంటే ఇన్వెస్ట్మెంట్లో జాయిన్ అయ్యిందంటే 8 months తర్వాత మనకి బిగినింగ్ నుంచి 4 నెలల తర్వాత 8 months వరకు పనిచేసింది అనమాట. 8 నెలలకు ఆమెకి ఎంత ప్రాఫిట్ వచ్చింది. ఇది ప్రొసీజర్. దీనికి షార్ట్ కట్ ఏం లేదు, ఖచ్చితంగా ప్రొసీజర్ చేయాల్సిందే.
ఓకేనా, అర్థమైంది కదా అందరికీ? చూడండి, 1కి 2 సార్లు చూస్తే మీకు అర్థం అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి ఫైండ్ ది స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ ది బిలో అన్నాడు. మనకు ఒక 4 ఫ్రాక్షన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, 15/7, 18/8, 11/5, సో 23/10. సో మనకి ఇప్పుడు ఇందులో ఏమన్నాడు? స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అన్నాడు. స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఒకసారి చూస్తే ఇక్కడ డిఫరెన్స్ అంతా 8, ఇక్కడ డిఫరెన్స్ 10. ఓకే, అలాగే జస్ట్ కంపారిజన్ చేయండి. ఇక్కడ ఇదంతా దీంతో ఈ నెంబర్తో మల్టిప్లై చేయి. ఇదంతా 120 కదా, అది 70 ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇది అవ్వదు. నెక్స్ట్ నెంబర్తో కంపేర్ చేయండి. ఈ నెంబర్ కంపేర్ చేయండి. అది 75, ఇది 77. సో ఇది కూడా అవ్వదు. ఇంకా లాస్ట్లో ఈ 2 కంపేర్ చేయండి. ఈ ఫస్ట్ నెంబరు 15/7, ఇది 23/10. సో మల్టిప్లై చేసి ఇక్కడ 150, అది ఎంత వస్తుంది? అది 140, అది 161. అంటే ఇందులో చిన్నది ఏమొస్తుంది? 15/7. సో కంపారిజన్ మెథడ్లో చేసుకోవాలి. చేసుకుంటే చిన్న వాల్యూ వచ్చి 15/7 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎల్సిఎం అడిగాడు. మనకి ఫ్రాక్షన్లో ఎల్సిఎం ఇచ్చాడు. ఫ్రాక్షన్లో ఎల్సిఎం 2/5, 4/15, ఇంకా 6/25. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దీని మొత్తం ఎల్సిఎం అడిగాడని మొత్తం సాల్వ్ చేయగల ఆప్షన్స్లో వెళ్ళిపోయింది. ఆప్షన్లో చూస్తే మనకి క్వశ్చన్ ఫాస్ట్గా అయిపోద్ది. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? 6/5, 12/5, 8/5, 18/5. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం అంటే ఏంటంటే పైన దానికి ఎల్సిఎం కట్టాలి, కింద దానికి ఎస్ఎఫ్ కట్టాలి. సో కింద దానికి ఎస్ఎఫ్ అన్ని కామన్గా ఉన్నాయి కదా, అన్ని కామన్గా ఉన్నాయి. కింద దానికి ఎప్పుడు కూడా 5, 15 అంతే ఖచ్చితంగా 5తో పోవాలి కింద ఎస్ఎఫ్. సో అన్ని 5 ఉన్నాయి కాబట్టి పైన దానికి 2కి, 4కి, 6కి ఎల్సిఎం ఏమవుద్ది? ఈ 3 నెంబర్తో తెగాలి. 12 ఒకటి ఉంది కాబట్టి సో 12/5 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అండ్ బి కలిసి ఒక పని ఏంటంటే 80 డేస్లో చేశారంట. బి అండ్ సి ఇద్దరు కలిపి 60 డేస్లో చేశారంట పని. అయితే బి అండ్ సి టుగెదర్ 30 డేస్లో పని చేసి వెళ్ళిపోతే సి లీవ్స్ ద రిమైనింగ్ వర్క్ A+B. అయితే ఏమన్నాడు? ఇఫ్ బి అండ్ సి టుగెదర్ వర్క్ ఫర్ 30 డేస్ దెన్ సి లీవ్స్ ద వర్క్ అండ్ ఏ జాయిన్స్ టు బి అన్నాడు. ఓకే, ఏ ప్లేస్లో మనకి సి వచ్చిందంటే ఫైన్ ద టైం టేక్ ఇన్ ద హోల్ వర్క్ అన్నాడు. ఏముంది క్వశ్చన్లో? చూడండి, హోల్ వర్క్ మన క్వశ్చన్లో ఫస్ట్ A+B ఇద్దరు కలిపి 80 డేస్లో చేశారు. B+C ఎన్ని రోజులు చేశారు? 60 డేస్లో చేశారు. ఇప్పుడు ఎవరు వెళ్ళిపోయి? సి వెళ్ళిపోయి సి ప్లస్లో ఫస్ట్ B+C చేశారు పని. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, దీని ఎల్సిఎం ఎంత వస్తుంది? 240. ఇది ఇక్కడ 8 3s, ఇక్కడ 4s. ఓకేనా? B+C అనేది 240, 8 3s 83, 240. ఇప్పుడు మనకి B+C ఎన్ని రోజులు వెళ్తారు? ఫస్ట్ మనకి B+C కదా, B+C 30 డేస్ వర్క్. ఇది ఎంత రోజు? 1 డే వర్క్. B+C 30 కాబట్టి ఒక రోజులో ఎంత అవుతుందంటే 30 × 4 అంటే 120 వర్క్ అయిపోద్ది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 120 వర్క్. ఈ 120 వరకు ఎవరు చేస్తారు? C+B చేస్తారు. అంటే C వాల్యూ A+B చేస్తారు. అంటే 3 వాల్యూ అనమాట. ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడ 40, ఇక్కడంతా 40. సో అది 30, ఇది 40. ఓవరాల్గా ఎంత? 70 డేస్ అనమాట. ఆప్షన్ వచ్చేసి 4. నెక్స్ట్ క్వశ్చన్. మీడియన్ అడిగాడు. మీడియన్ ఎప్పుడు కూడా క్వశ్చన్లో ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? దాన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. మన క్వశ్చన్లో చూడండి, మీడియన్ అడిగాడు.
12, 18, 10, 20, 15, 16, 17. సో మీడియానికి కావాలంటే ఫస్ట్ మనకి ఆర్డర్ చూసుకోండి, అసెండింగ్ ఆర్డర్. ఫస్ట్ ఏముంది 10, అది 12, తర్వాత 15, 16, 17, 18, 20. సో చూడండి ఎన్ని నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, ఇవి 7 కాబట్టి సో ఫస్ట్ది లాస్ట్ది సెకండ్ ఇలాగా పోతే మిగిలిన మధ్యలో కాబట్టి 16 దీని ఆన్సర్ అనమాట. నెక్స్ట్, an agent buys a house for Z. After some days, he sold the house customer profit 20%. He total money received the consumer 15,60,000. Find the price the agent అన్నాడు. ఏముంది క్వశ్చన్లో మనకి 20% 1/5 6 వాల్యూ క్వశ్చన్లో ఇస్తాడు, మనకు 5 వాల్యూ అడిగాడు. 6 వాల్యూ క్వశ్చన్లో ఇచ్చాడు 1,15,60,000 వాల్యూ మనకి క్వశ్చన్లో అంత ఇచ్చాడు, 6 వాల్యూ ఇచ్చాడు. సో మనకి 5 వాల్యూ కనుక్కోవాలి. చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 6 2s 12, ఇంకా 3 6 6 అంటే మనకి 26 ఇంటూ ఇక్కడ 5 5 10 6 30 130 అంటే ఆప్షన్ ఏ అనమాట. సో ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 200 ఆర్టికల్స్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. నెక్స్ట్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 200 ఆర్టికల్స్ అనేది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎక్స్ అంట. అయితే మనకి ప్రాఫిట్ 25% వచ్చింది. ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 25% వచ్చింది. అయితే దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? మనకి ఎక్స్ వాల్యూ అడిగాడు. ఎక్స్ వాల్యూ కావాలంటే చూడండి ఇప్పుడు ఫస్ట్ మనకి ఇప్పుడు సిపి ఎస్పి, సిపి ఎంత అవుతుంది, ఇప్పుడు ఎక్స్ అవుతుంది, ఎస్పి ఎంత అవుతుంది అంటే 200 అవుతుంది. సో మనకు 25% ఫ్రాక్షన్ వాల్యూ 1/4. ఓకేనా, మనకి సిపి వాల్యూ అడిగాడు. చూడండి ఇక్కడ 25% వాల్యూ ఎంత వచ్చింది 1/4. సో మనకి ఈ 200 అనేది మన క్వశ్చన్లో 5, మనకు కావాల్సింది ఎంతమ్మా 4 వాల్యూ కావాలా. మనకు కావాల్సింది 1/4 కదా, 1/4. సో మనకు ఎస్పి వాల్యూ ఇచ్చాడు 200, ఎంతలో పోతుంది, ఇది 40లో పోతుంది. మనకి సిపి వాల్యూ ఎంత అవుతుందంటే 160 రూపీస్ అనమాట. సిపి వాల్యూ ఎంత అవుతుందంటే ఎక్స్ వాల్యూ 160 రూపీస్. ఆప్షన్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్, ఈ బోట్ కవర్స్ ఈ బోట్ కవర్స్ 300 kilometers మూవింగ్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 hours అండ్ 120 kilometers డబుల్ ద టైమ్. ఓకే, అయితే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అడిగాడు. చూడండి స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ ఇక్కడ అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ వచ్చి 300 kilometersలో మనకి స్పీడ్ ఎంత 6 hours. ఇక్కడ స్పీడ్ ఎంత వస్తుంది మనకి, ఇది 50 km/h. సో మనకి అవర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ అప్ స్ట్రీమ్ ఎంత అవుద్ది 120, దీని డబుల్ అడిగారు కాబట్టి 6 × 12, ఇది ఎంత అవుతుంది ఇక్కడ 10 km/h. సో మనకి స్ట్రీమ్ స్పీడ్ అడిగాడు. స్ట్రీమ్ స్పీడ్ అంటే వై స్పీడ్ ఏమవుతుంది, ఈ రెండు మైనస్ చేసి బై 2 చేశాడు మేము, అంటే 40/2 ఎంత వచ్చిందంటే 20 km/h అనమాట. ఆప్షన్ వచ్చేసి 4. రవి మార్కెట్ an item 20% above the cost price. He sold the item 2,250 after giving single discount of 10%. What is the cost price అన్నాడు. కాస్ట్ ప్రైస్ అడిగాడు. చూడండి కాస్ట్ ప్రైస్. సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లకి ముందు మనకి సిపి ఎస్పి ఎంపీకి ముందు రిలేషన్ చూద్దాం. ఫస్ట్ సపోజ్ ఎస్పి, ఇక్కడ సిపి, ఇది సిపి, ఇక్కడ ఎంపీ. సో బాగా అబ్జర్వ్ చేస్తే ఏమన్నాడు, రవి మార్కెట్ అన్ ఐటమ్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే 25% ఎంత అవుద్ది 125 అవుద్ది. ఓకేనా, 125. ఇప్పుడు ఏమన్నాడు తర్వాత 10% డిస్కౌంట్. చూడండి దీంట్లో 125లో 10% ఎంత అవుతుంది 12.5. 125లో
10% 12.5. ఇప్పుడు 12.5 అనేది మైనస్ చేసి మనకి ఎంత వస్తుంది? 11,112.50. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చింది. ఇది ఎస్పీ వాల్యూ. సో మనకి క్వశ్చన్లు ఏమన్నాడంటే ఈ సోల్డ్ అన్ ఐటమ్ 2250. సో మనకి క్వశ్చన్లు వేసాడు, దీని వాల్యూ ఇచ్చాడు. క్వశ్చన్లు ఎంత ఇచ్చాడు? 2250 అనేది 2250 అనేది దీని వాల్యూ. సో ఇక్కడ అందుకో పైన రెండు పైకి పంపించారు 2 సున్నాలు, ఇక్కడ 11250 00 క్యాన్సిల్. మనకు అడిగింది ఏంటంటే కాస్ట్ ప్రైజ్ అడిగాడు కాబట్టి 100 వాల్యూ మనకు కావాలి. 100 వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఇది 1122లో పోద్ది. ఇది చూడండి 1125 అనేది 2లో మల్టిప్లై చేసి ఈ వాల్యూ వస్తుంది. సో ఖచ్చితంగా మనకి ఇప్పుడు 2లో పోద్ది. సో ఇక్కడ 2లో పోతే ఇది 20. సో మనకు ఆన్సర్ ఎంత వచ్చేది? ఇక్కడ ఆన్సర్ ఆప్షన్లో చూసుకుంటే మనకి 2000 రూపీస్. సో ఆప్షన్ వచ్చేసి సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లేడర్ 12.4 మీటర్ లాంగ్ leaning against the wall, it makes 45 degree with the ground. How high does the ladder reach the wall అన్నాడు. సో చూడండి మనకి ఒక వాల్ ఉంది. ఫర్ సపోజ్ ఇది గ్రౌండ్, ఇది గ్రౌండ్ నుంచి ఒక వాల్ పెట్టాడు. వాల్కి మనకి ఇది వాల్, ఇది గ్రౌండ్. ఇక్కడ నుంచి ఒక ల్యాడర్లో పెట్టాడంట ఈ వాల్కి. అయితే నీ క్వశ్చన్లో లేడర్ హైట్ ఇస్తాడు. లేడర్ హైట్ 12.4 ఎంత డిగ్రీ చేసుకుందంటే 45 డిగ్రీ. 45 డిగ్రీ. సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఏమడిగాడు క్వశ్చన్లో? హౌ హైట్ ది ల్యాడర్ రీచ్ ద వాల్ అని. ఎంత అంటే హీ హైట్ అడిగాడు క్వశ్చన్లో. హీ హైట్ క్వశ్చన్లో అడిగాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ట్రిగ్నోమెట్రీ రేషియోస్ చాలా ఇంపార్టెంట్. అది ఒక 3 ట్రయాంగిల్స్ ఇస్తాను. ఈ ట్రయాంగిల్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. ఒకటి ఫస్ట్ 30 డిగ్రీ, తర్వాత 45 డిగ్రీ, తర్వాత 60 డిగ్రీ. 30 డిగ్రీ tan 30 అని 1/√3 కాబట్టి ఇది 1 ఉంటే ఇది √3 అయితే ఇది 2 అనమాట. సో ఇక్కడ 1 ఉంటే ఇది 1. సో ఇది 1, ఇది 1. హైపోటనస్ వచ్చేసి మనకి √2. సో ఇక 60 డిగ్రీ కాబట్టి ఇక్కడ 1 ఉంటే ఇది √3. దీని వాల్యూ వచ్చేసి మనకి 2 అనమాట. ఇవి ఫిక్స్ రేషియోస్ అనమాట. ఇది ఖచ్చితంగా మనకు గుర్తుండాలి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే ఇది ఎంత అవుతుంది? ఇక్కడ 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. ఇది ఎంత అవుతుంది అంటే √2. నీ క్వశ్చన్లో √2 వాల్యూ ఇచ్చారు. √2 క్వశ్చన్లో వాల్యూ ఎంత ఇచ్చారు? 12.4. నీకు కావాలి హైట్ కాబట్టి 1 వాల్యూ కావాలి. సో ఇప్పుడు 12.4 ఓకే డివైడెడ్ బై √2. సో డినామినేటర్ √2 ఉంది కాబట్టి పైన కింద మళ్ళీ √2తో మల్టిప్లై చేసాను. ఇక్కడ 2 అయిపోతుంది కాబట్టి ఇక్కడ 2 6, ఇక్కడ 2. సో 6.2తో నుంచి మనం √2తో మల్టిప్లై చేయాలి. 6.2 ఇంటూ √2 వాల్యూ మనకి ఎలా ఇచ్చారండి? 1.414. ఇది మల్టిప్లై చేసాం అనుకోని 6 కన్నా జస్ట్ కొంచెం ఉండాల. 6 కన్నా జస్ట్ కొంచెం ఏముంది? 8 దగ్గరలో ఉంది. మనకు ఆప్షన్ 2 12 మీటర్ అంత ఎక్కువ అవ్వదు. తర్వాత 6.2 కంటే ఎక్కువ ఉండాలి, అది అవ్వదు. ఫోర్త్ ఆప్షన్ 5.2, అది కూడా అవ్వదు. ఇంకా నజదీక్ దగ్గరలో ఏముందంటే 8.77 మీటర్స్ అనమాట. ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వాకింగ్ అట్ 3/4 of నార్మల్ స్పీడ్ ఏ పర్సన్ 24 minutes రీచ్ ద డెస్టినేషన్, యూజువల్ టైం టేకెన్. యూజువల్ టైం టేకెన్ డైరెక్ట్ ఈజీ క్వశ్చన్ ఇది. యూజువల్ టైం టేకెన్ ఇక్కడ 3/4 కాబట్టి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ 3/4 కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 1. ఆ 1 అనేది క్వశ్చన్ మనకి 24 ఇచ్చి అయితే యూజువల్ అడిగాడు కాబట్టి 72. ఆన్సర్ వచ్చేసి 72 minutes అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఒక క్లాస్ ఉందన్నమాట. ఏబి అని 2 సెక్షన్స్ ఉన్నాయి. అందులో 30 స్టూడెంట్స్ 50 స్టూడెంట్స్ ఉన్నారు. 30 స్టూడెంట్స్ ఏ అనే క్లాస్ ఉంది, బి అనే క్లాస్ ఉంది. ఇక్కడ 30 స్టూడెంట్స్, ఇంకోటి 50 స్టూడెంట్స్. అయితే వీళ్ళ యొక్క యావరేజ్ 45, వీళ్ళ యొక్క యావరేజ్ 35, యావరేజ్ 35. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమైనా కంబైన్డ్ యావరేజ్ అడిగాడు. కంబైన్డ్ యావరేజ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఇది మనకి ప్రజెంట్ ట్రెండింగ్ క్వశ్చన్ ఇదంతా. సో మన కంబైన్డ్ యావరేజ్ అడిగాడు. సో నేను కంబైన్డ్ యావరేజ్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్లో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. కంబైన్డ్ యావరేజ్ కనుక్కోవాలంటే ఎలా చేయాలి సార్ అని.
ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ దీన్ని రేషియో తీసుకోండి. ఫస్ట్ ఇచ్చిన వాల్యూ రేషియో 3:5. ఇప్పుడు మనం ఇక్కడ 45 35 ఉంది కాబట్టి దీన్ని కూడా నేను ఎలా రాసుకుంటాను అంటే 35 + 10 రాసుకుంటాను. 35 + 10. సో మనకి 35కి దగ్గరలో ఉన్నది ఇది అవ్వదు ఆప్షన్. సి అవ్వదు, డి అవ్వదు. మనకి ఏ కానీ బి కానీ రావాలి. ఇప్పుడు చూడండి, మనకి 35 ఉంటుంది యాక్చువల్గా. దానికి ఎంతది? 10 × 3 అంటే 30. సో ఓవరాల్గా ఎంత ఇది? 8. 8తో డివైడ్ చేయాలి. 8 × 32 ఇక్కడ 3 24 అంటే +3 కాబట్టి అంటే 35 + 3తో ఆన్సర్ 38 కంటే ఎక్కువ ఉండదు. 38 కంటే ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్స్ 38.75 అనమాట. 38.75. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మనకి టైం అయిపోతుంది. సో ఎగ్జామ్లో మనకు అంత టైం ఉండదు కాబట్టి సో దీన్ని స్ప్లిట్టింగ్ డీవియేషన్ మెథడ్ అంటారు అనమాట. డీవియేషన్ మెథడ్లో చేసుకుంటే మనకి కొద్దిగా ఫాస్ట్గా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ అన్నాడు. మనకి మార్క్స్ ఇచ్చాడు, స్టూడెంట్స్ ఇచ్చాడు. మార్క్స్ 15, 25 మార్క్స్ అనమాట. పైంది మార్క్స్, కింద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 15, 25, 35, తర్వాత 45, తర్వాత 55. ఇక్కడ చూడండి, ఇక్కడంతా 20. ఇది స్టూడెంట్స్. ఇది 20, 30, 40, 50, 60. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగాడు అంటే మీన్ వాల్యూ అడిగాడు. చూడండి, ఇప్పుడు మనకి క్వశ్చన్లో మీన్ వాల్యూ అడిగాడు. మీన్ వాల్యూ చాలామంది ఎలా చేస్తారంటే మీన్ వాల్యూ కావాలంటే మల్టిప్లై చేస్తారు. అన్ని మల్టిప్లై చేసి ఇలా రెండు మల్టిప్లై చేసి మొత్తం ఉన్న స్టూడెంట్స్తో డివైడ్ చేస్తారు, వచ్చేది ఆన్సర్. సో అలా కూడా అవుద్ది. సో మనకి ఇచ్చిన డేటా ఈజీ కాబట్టి ఓకే చేసేవచ్చు. కొంచెం డేటా కష్టంగా ఇచ్చినప్పుడు మీరు అలా ఇంటూ చేసుకుని మైనస్ చేసుకుని వెళ్ళారనుకోండి, చాలా టైం అయిపోతుంది. ఎగ్జామ్లో అంత టైం ఉండదు మనకి. ఇప్పుడు నేనేం చేస్తానంటే నాకు ఇందులో వచ్చిన నెంబర్ ఏదో ఒక దాన్ని యావరేజ్ తీసుకుంటాను. ఫర్ సపోజ్ నేను 35ని యావరేజ్ని బేస్ చేసుకుంటే ఇక్కడ 35తో కంపేర్ చేయాలి. 35కి 15కి ఎంత డిఫరెన్స్? -20 డిఫరెన్స్, అంతే కదా? -20 డిఫరెన్స్. ఇక్కడ ఎంత? ఇది -10 డిఫరెన్స్. ఇక్కడ 0 వదిలేసేయండి. ఇక్కడ +10 డిఫరెన్స్, ఇక్కడ +20 డిఫరెన్స్. సో ఇది మల్టిప్లై చేయండి, ఇది మల్టిప్లై చేయండి. ఇక్కడ ఎంత అవుతుంది? -400, అక్కడ -300, అక్కడ +500, సో అక్కడ +120, +1200. ఇప్పుడు చూడండి, ఇది -700 ప్లస్ అది 1700 కదా. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ఓవరాల్గా డిఫరెన్స్ 1000 వచ్చింది డిఫరెన్స్. ఈ 1000 అనేది ఇప్పుడు అందరికీ పంచాల. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ఇక్కడ అంతా 10, సారీ ఇక్కడ ఇదంతా 100, 200 మందికి పంచాలి. ఇప్పుడు ఈ 200 మెంబర్స్ పంచాలంటే 500. యాక్చువల్గా యావరేజ్ ఎంత అనుకున్నాం మనం? 35. వచ్చిన వాల్యూ ఎంత? 5. సో ఓవరాల్గా ఎంత మనకు మీన్ వాల్యూ వచ్చేసి 40. ఆప్షన్ వచ్చేసి సెకండ్. సో దీన్ని డీవియేషన్ మెథడ్లో కూడా కంపేర్ చేసుకొని మీన్ కట్టవచ్చు. సో మీరు లేకపోతే ఇలా మల్టిప్లై 15 × 20 300, 25 × 30 750 అలా అన్నీ మల్టిప్లై చేసి యాడ్ చేసి ఈ టోటల్ స్టూడెంట్స్తో డివైడ్ చేసినా వస్తుంది ఆన్సర్. సో అలా చేయకూడదు ఎగ్జామ్లో. అలా చేస్తే మొత్తం దెబ్బ అయిపోద్ది. సో ఇది మంచి షార్ట్ కట్, ఓకేనా? ఇది మనకి మాక్ నెంబర్ 15 మ్యాథ్స్ సొల్యూషను. మీరు డిస్క్రిప్షన్లో మనకి క్వశ్చన్ పేపర్ రెగ్యులర్గా చెప్తున్నాను. డిస్క్రిప్షన్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అది మీరు ప్రింట్అవుట్ తీసుకొని ముందు ఓన్గా ప్రాక్టీస్ చేయండి, తర్వాత సొల్యూషన్ చూడండి, ఓకేనా? మంచి క్వశ్చన్స్ ఎన్టీపీసీ రీసెంట్ జరిగిన ఎన్టీపీసీ గ్రూప్ డి, ఇంకా ఆర్ఆర్బి ఏఎల్పి ఒకటి, టెక్నీషియన్, ఇవన్నీ మిక్స్ క్వశ్చన్లు కలిపి మనకి డైలీ మాక్ టెస్ట్లో ఈ క్వశ్చన్లు చెప్తున్నారు. కాబట్టి రీజనింగ్ మ్యాథ్స్లో ఫుల్ స్కోర్ రావాలంటే ఖచ్చితంగా ఈ టెస్ట్లు ఎవరైతే రాస్తారో
నెక్స్ట్ జరగబోయే గ్రూప్ డి ఎగ్జామ్కి వాళ్ళకి ఖచ్చితంగా మ్యాథ్స్ రీజనింగ్, మ్యాథ్స్ ఎన్ని క్వశ్చన్లు 25 క్వశ్చన్స్, రీజనింగ్ 30 క్వశ్చన్స్, టోటల్ 55 క్వశ్చన్స్. ఖచ్చితంగా వాళ్ళకి ఫుల్ మార్క్స్ అనేది నేను చెప్పగలను ఖచ్చితంగా 55 మార్క్స్ వస్తాయని. ఓకేనా, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మాక్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా, అంతవరకు మీరు గతంలో జరిగినవి కూడా మళ్ళీ రివిజన్ చేయండి. మనకి రివిజన్ కూడా చాలా ఇంపార్టెంట్. మండే నుంచి ఫ్రైడే వరకు చక్కగా చదువుకోండి, సాటర్డే సండే రివిజన్ చేసుకోండి. సో ఈజీగా నెక్స్ట్ ఎగ్జామ్ గ్రూప్ డి ఎగ్జామ్ ఇంకా 60 డేస్ ఉంది కాబట్టి ఈజీగా క్రాక్ చేయొచ్చు. సైన్స్ మీద బాగా ఫోకస్ పెట్టండి, మ్యాథ్స్ రీజనింగ్ ఈజీ కవర్ చేయొచ్చు. ఈ మాక్ టెస్ట్ రాసుకుంటే మీకు 55కి 55 మ్యాథ్స్ రీజనింగ్ ఖచ్చితంగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ మాక్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బై.